హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై కిచెన్. టుడే స్పెషల్ స్నాక్స్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే మార్బుల్ స్పాంజ్ కేక్. అసలు మార్బుల్ కేక్ అంటే ఏంటి, ఈ డిజైన్ని ఎలా చేయాలో అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇలా డిజైన్ అనేది లైన్స్గా జీబ్రా షేప్లో వస్తుంది, కాబట్టి దీన్ని జీబ్రా కేక్ అని కూడా పిలుస్తారు. ఇలా సాఫ్ట్గా స్పాంజిగా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో మిస్ కాకుండా పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సినవి ఏంటివో చూద్దాము. మనకి ఏమేం కావాలో చూద్దాం. 1 గ్లాస్ మైదా, 1/2 గ్లాస్ షుగరు, 1/2 గ్లాస్ ఆయిల్, 1/2 గ్లాస్ మిల్క్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, 3 ఎగ్స్ని ఇలా సపరేట్ చేసి ఎగ్ వైట్ని హ్యాండ్ మిక్సర్ తోటి బాగా బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు బీట్ చేయాలి. ఇలా ఒక 15 మినిట్స్ బీట్ చేశాక ఇలా వెన్నలాగా వస్తుంది. ఇలా రావాలి మనకి, అప్పుడే కేక్ స్పాంజ్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో షుగరు 1/1గా 3 టైమ్స్ వేస్తూ బాగా బీట్ చేయాలి. ఒక్కసారిగా వేయకూడదు, 1/1గా కొంచెం కొంచెం వేసి బాగా బీట్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో ఎగ్ వేసి బాగా బీట్ చేయాలి. ఒక 10 మినిట్స్ వరకు బీట్ చేయాలి. ఇలా బాగా బీట్ చేయాలి. ఇలా బాగా హ్యాండ్ మిక్సర్ తోటి బీట్ చేయడం వలన కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజ్గా వస్తుంది. నెక్స్ట్ మైదాని తీసుకొని ఇలా మైదాలో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒకేసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించాలి. బీట్ చేసిన కేక్ మిశ్రమంలో ఇలా ఆయిల్ వేయాలి 30 ml. తర్వాత వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసి కలపాలి. ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం కలపాలి. నెక్స్ట్ దీంట్లో పాలు వేసి కలపాలి. ఇలా మైదాని కూడా 1/1గా 3 టైమ్స్ వేసి కొంచెం కొంచెం వేసి కలపాలి. ఇలా ఫోల్డింగ్ మెథడ్లో కలపాలి, బాగా కలపకూడదు. ఇలా ఫోల్డింగ్ మెథడ్లో కలిపితేనే కేక్ అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. కేక్ బ్యాటర్ ఇలా జారుడుగా రావాలి. తర్వాత నెక్స్ట్ ఒక బౌల్లో కోకో పౌడర్ 2.5 టీ స్పూన్ తీసుకోవాలి. కొన్ని పాలు వేసి కలపాలి. ఇలా కొన్ని పాలు పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. కొంచెం గట్టిగా అయితే మరిన్ని పాలు పోసి మంచిగా కలపాలి. ఉండలు లేకుండా మంచిగా కలపాలి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ని ఇలా ఆఫ్ చేసి మార్బుల్ కేక్ చేయడానికి ఇందులో వేసి కలపాలి. ఇలా కేక్ బ్యాటర్ని ఫోల్డింగ్ మెథడ్లోనే కలపాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఇసుక పోసి హీట్ చేయాలి, మూత పెట్టాలి. ముందుగా ఇలా 10 నిమిషాలు హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యిని అప్లై చేసి తర్వాత కొంచెం మైదాని వేసి మంచిగా బౌల్కి మొత్తం మంచిగా జల్లించాలి. ఇలా చేయడం వలన కేక్ అనేది అడుగంటకుండా ఉంటుంది, అతుక్కోకుండా మంచిగా వస్తుంది. నెక్స్ట్ మార్బుల్ కేక్ చేయడానికి ఇలా 1/1గా వెనిలా బ్యాటర్ని ఒకసారి, తర్వాత చాక్లెట్ బ్యాటర్ ఒకసారి
ఇలా 1 బై 1గా వేయాలి. ఇలా వెనిలా చాక్లెట్ బ్యాటర్ని 1 బై 1గా ఒక లేయర్గా వేయాలి. ఇలా వేయడం వల్లనే మార్బుల్ కేక్ అనేది డిజైన్గా వస్తుంది. ఇలా డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. అందుకే నాకు మార్బుల్ కేక్ ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా డిజైన్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా లేయర్గా మనం బౌల్లో ఒక హాఫ్ వరకు వేసుకోవాలి. లాస్ట్ ఇలా చిన్నగా వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్లవర్గా మనకి డిజైన్ గీయడానికి చాలా బాగా వస్తుంది. ఏ డిజైన్ అనుకుంటే ఆ డిజైన్ చేయొచ్చు. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా ఒకటి కిందికి అలా మొత్తం ఒకసారి అలా కిందికి అనుకొని తర్వాత మళ్ళీ ఆ మధ్యలో కూడా మళ్ళీ పైకంటే కూడా అదొక డిజైన్ లాగా వస్తుంది. ఇది మాత్రం ఒక ఫ్లవర్ లాగా వచ్చింది. 10 నిమిషాల తర్వాత ఇసుక వేడయ్యాక దాంట్లో కేక్ బౌల్ పెట్టి తర్వాత మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మంటని స్లో పెట్టి 20 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేయాలి. చూడండి, మార్బుల్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చింది. చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా డిజైన్ లేయర్గా ఎంత బాగా అనిపిస్తుంది. చాలా స్పాంజీగా వచ్చింది. మార్బుల్ కేక్ ఇలా జీబ్రా షేప్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని జీబ్రా కేక్ అని కూడా అంటారు. ఈ మార్బుల్ కేక్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.